నమ్మకాలకు లాజిక్ ఉండదు. దైవ భావనకు సాక్ష్యాలు అవసరం లేదు. మనసులో ఉన్న జ్ఞానం కళ్ళెదురుగా కనబడడమే దైవ దర్శనం. మనలో చీకటిని తొలగించుకోమని సందేశమే దీపారాధన. దీపం అభౌతికం కాదు, కంటి ముందు కనిపించే సాక్ష్యం కూడా. అందుకే ఎవరెన్ని రకాలుగా చెప్పినా ఆ అయ్యప్ప స్వామి ప్రతిరూపంగా భావించే మకర జ్యోతి దర్శనానికి ఏనాడూ వన్నె తగ్గదు. ఆ అనంతమైన వెలుగు మసక బారదు. అందుకే ప్రతి ఏటా పశ్చిమ కనుమలు పులకించిపోతాయి. సహ్యాద్రి పర్వత శ్రేణులు అచంచలమైన భక్తి భావంతో పరవళ్ళు తొక్కుతాయి. జ్యోతి స్వరూపినిగా జగతికి కనిపించిన ఆ అభయ స్వరూపిణి దర్శనానికి వచ్చిన లక్షలాది గొంతుల శరణు ఘోషతో శబరిగిరులు మారుమోగిపోతాయి. మకర విళక్కు సుందర దృశ్యాన్ని తిలకించి అయ్యప్ప భక్తులు తన్మయత్వంతో మునిగిపోతారు. సంక్రాంతి అనగానే హిందూ భక్తులు చాలామందికి శబరిమల ఆలయం ప్రముఖంగా గుర్తొస్తోంది. శబరిమలలో సంక్రాంతి రోజున మకర జ్యోతిని వీక్షించడానికి వేలాది భక్తులు పోటెత్తుతారు. ఇంకా చాలామంది భక్తులు టీవీల ముందు నుంచి కూడా చూస్తూ ఉంటారు. సంక్రాంతి రోజున సాయం సమయంలో కనిపించే మకర జ్యోతిని చూశాక అయ్యప్ప మాలధారులు దీక్ష విరమిస్తారు. అయ్యప్ప స్వామి స్వయంగా మకర జ్యోతి రూపంలో కనిపిస్తారన్నది వారి విశ్వాసం. ప్రతి ఏటా మకర సంక్రాంతి సందర్భంగా శబరిమల క్షేత్రం వద్ద పొన్నం బలమేడు పర్వతంపై మకర జ్యోతి 3 సార్లు దర్శనమిస్తుంది. అయ్యప్ప ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలోనే పొన్నం బలమేడు కొండ ఉంటుంది. అయ్యప్ప దీక్షలు చేపట్టిన భక్తులు మకర విళక్కును దర్శించడాన్ని పుణ్యప్రదంగా భావిస్తారు. శబరిమల ఆలయాన్ని పరశురాముడు స్థాపించారన్నది విశ్వాసం. శబరిమల ప్రస్తావన రామాయణంలో కూడా ఉంది. రాముడు పంప, శబరిమల వద్ద శబరి ఆశ్రమానికి వెళ్ళినట్టు నమ్ముతారు. శబరిగిరికి తూర్పు వైపున ఉన్న పొన్నం బలమేడు పర్వతం శబరిమల ఆలయానికి మూలస్థానమని నమ్ముతారు. ప్రాచీన కాలంలో పొన్నం బలమేడు మీద ఒక ఆలయం ఉంది. ఆ ఆలయ శిథిలాలు, శివలింగం సహా ఇటీవల కాలం వరకు అక్కడ ఉన్నాయి. అక్కడ ఒక చెరువు కూడా ఉంది. పొన్నం బలం అంటే స్వర్ణ దేవాలయం, మేడు అంటే పర్వతం. పొన్నం బలమేడు అనే మాట ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామిగా అవతరించిన పురాణ కథలను వర్ణించే జానపదుల పాటల నుంచి వచ్చింది. శబరిమలలోనూ అయ్యప్ప స్వామి మూలస్థానమైన పొన్నం బలమేడులోనూ మకర సంక్రాంతి ఎంతో మత ప్రాధాన్యమున్న పవిత్రమైన దినం. అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి రోజున జన్మించినట్లు విశ్వసిస్తారు. ఉత్తరాయణం మకర సంక్రాంతి రోజున మొదలవుతుంది. శబరిమలలో మకర జ్యోతి దర్శనానికి ముందు పందాళం నుంచి తెచ్చిన తిరువాభరణాలు ఆలయ ప్రధాన అర్చకులు స్వామికి అలంకరిస్తారు. అలంకరణ అయ్యాక మూలమూర్తికి హారతిస్తారు. ఆ వెంటనే పొన్నం బలమేడు పర్వత శిఖరాల్లో కాంతులీనుతూ మకర జ్యోతి దర్శనమిస్తోంది. ఇవన్నీ ఏకకాలంలో జరుగుతాయి. మకర సంక్రాంతి సమయంలో శబరిమల ఆలయంలో దీపారాధన జరుగుతుంది. అదే సమయంలో పొన్నం బలమేడు మీద ఒక మహాదీపం కనిపిస్తోంది. దానిని శబరిమల నుంచి స్పష్టంగా చూడవచ్చు. శబరిమల ఆలయంలో దీపారాధన, శబరిమల నుంచి ఈశాన్య ఆకాశంలో నక్షత్రం కనిపించడం, పొన్నం బలమేడులో దీపం కనిపించడం అన్నీ ఏకకాలంలో జరిగి శబరిమలలో గాఢమైన భక్తి వాతావరణాన్ని నింపుతాయి. భక్తులంతా ఆ అయ్యప్ప స్వామి స్మరణలో మునిగిపోతారు. ఆ శబరి కొండలన్నీ ఆ క్షణం కోసమే ఎదురు చూసినట్లు ఉత్తేజితమవుతాయి.